యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో పాల్గొనట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 8వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవం తప్పక ఇచ్చేవాడు. విశ్వాసంలో సందేహింపక అబ్రాహాము వలె దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. మనము నశించిపోకుండా ఆయన ఇచ్చే జీవం పొందాలంటే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ఎత్తబడాలి. ఈ కార్యం తలపెట్టిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ కార్యం చేయువాడు నా యేసయ్య అని భారం ఆయన మీద వేసి ఆయనను నిరంతరము స్తుతించగలవారంగా, ఎత్తబడేవారంగా, గణపరిచేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో కొనసాగుతున్న దేవుని ప్రియ జనాంగమా, కొయ్య శిలువను ఎత్తుకుని యేసయ్య యెరూషలేము వీధుల గుండా నడిచిన ఆయనకు బరువు భారం అనిపించలేదు, ఎత్తుకుని మోసినారు. మన భారం మోస్తున్న ఆయనకు కొయ్య శిలువ ఎంత? మన భారం మోస్తున్న ఆయనకు కొయ్య శిలువ ఏమంత భారం అవుతుంది? భారము కాదు, బరువు కాదు. ఆయన ఎత్తబడితేనే మనకు పాప విమోచన, ఆయన ఎత్తబడితేనే మనకు శ్రమల నుంచి విముక్తి. కావున మన శ్రమలు ఆయన వహించెను, మన వ్యసనములను భరించెను. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను, అక్రమకారులచే దౌర్జన్యం చేయబడెను. అయినను ఆయన దృష్టి మనపైనే. తండ్రి అప్పగించిన బాధ్యత నశించిపోతున్న ఆత్మలను బెదకు రక్షించుట. ఆ పనిలోనే నా శిలువనాథుడైన యేసుక్రీస్తు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించి తన చెంతకు చేర్చుకుంటున్నారు, నిత్య జీవం అనుగ్రహిస్తున్నారు. శిలువలో ఎత్తబడిన యేసుక్రీస్తును నిరంతరం అనుసరిస్తే నిత్య జీవంతో తృప్తిపరచువాడు. శిలువలో ఎత్తబడిన యేసుక్రీస్తు విడవక ఎడవాయక నిరంతరం కాపాడువాడు. కావున ఆయన శిలువ నీడను దాగుచోటుగా చేసుకుని అపవాది సైతాను శక్తుల నుంచి, శ్రమల నుంచి విజయం పొందగల దైవ శక్తిని మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. వీరలన్ క్షమించు తండ్రి, నేరరేమియున్ కోరి తీటుల నిన్ను చంపు క్రూర జైనులకై శరణ్య
వయసునా నేడేయుందువు పావనుండా ఇట్లు పలికి పాపి కాచితి ఆహా మహాత్మ శరణ్య విమోచక అందరికీ మరణాత.